పేరు శేష్ కుమార్. వివరాలకు అయితే ఒంగోలు నారపాడ సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశం నారపాడ సంస్థ కౌన్సిల్ నందు మేయర్ గంగాధర్ చేత ఆధ్వర్యంలో జరిగింది. మళ్ళీ ఇంకొక పిఆర్సీ పెరిగినప్పుడు 3,000 ఇచ్చారు. టోటల్గా 2019 నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి 9,000 గతంలో ఉన్న 12,000 పిఎఫ్ అయితేనేమి ఇంక్లూడింగ్ ఏదైతేనేమి అలవెన్స్ అయితేనేమి 21,000 ఈరోజు వాళ్ళకి పక్కనది గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు తీర్మానం చేసుకోవచ్చు. ఎందుకో గతంలో కూడా చెప్పారు. పైన కౌన్సిల్ మీటింగ్ సంబంధించి బయట పాస్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి 49 సెక్షన్ ప్రకారం అత్యవసరంగా మేనేజ్ గారు భావించి దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అదే విషయం పైన మేము ఇన్స్పెక్షన్ మేము రాయమండి. ఫైల్ మీరు ఏమని రాసాము? ఎన్ని ఫైల్స్ రాశాము? ఒకసారి ఎంపీ చేస్తాను. proposal to send government. గవర్నమెంట్ రికమెండ్ చేశారు. సమావేశం ఏర్పాటు చేస్తుంది. సమావేశం పెట్టుకుంటే మీటింగ్ పెడుతున్నప్పుడు మీరేంటంటే ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల మీరేమైనా ఇన్వాయిస్ ప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చినప్పుడు రామయ్య గారు సెక్షన్ 5 చేసుకుంటున్నారు. అంత అవసరం అయింది. మీరు పెట్టుకోండి. అత్యవసర సమావేశం పెట్టి వస్తారు. కౌన్సిలర్ రానన్నారా? మీకు ఇప్పుడు రానప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు దీనివల్ల వాళ్ళకి వచ్చేది లేదు, మాకు వచ్చేది లేదు. వాస్తవంగా టైం డిలే అవుతుంది. మనం మీటింగ్ 90 రోజులు. అదే ఇంటి ముందు కౌన్సిల్లో అదే సెలక్షన్ లెవెల్ స్పెషల్ లెవెల్లో కౌన్సిల్లో మీట్ చేసినప్పుడు ప్రతి నెల లేదు కాబట్టి మాకు ఈ ఇబ్బంది లేదు. ప్రతి నెల మీటింగ్ ఉండేది. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి ఒక మీటింగ్. అది కూడా ఏంటంటే చట్టాలు చేశారు మీరు. ఇప్పుడు మీరు పెట్టింది అభివృద్ధికి సంబంధించిన వారాలు, కొన్ని శాంక్షన్, కొన్ని ఏమైనా పోస్టింగ్, కొన్ని ఏమైనా శాంక్షన్ పోస్టింగ్ కోసం అయ్యేది తప్పు కాదు కదా. మీరేమన్నా ఆర్థికపరమైన వాళ్ళ పరిస్థితులను గెలిపిస్తే దాని మీద మేము నిర్ణయిస్తాం. ఇటువంటి రొటీన్ గా చేస్తున్న వాటికి కూడా మీరు మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టండి. మీకు ఇబ్బంది మీటింగ్ పెట్టండి. 5 నిమిషాలు 20 నిమిషాలు పెట్టండి. శాంక్షన్ చేసుకుంటారు. మరి ఎంఎస్బిబి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ రెండో అధ్యక్ష 15th ఫైనాన్స్ లో మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఇది దాదాపు ₹1 కోటి భాగ్యనగర్ సెకండ్ లైన్ నుంచి అప్ టు దాదాపు 500 మీటర్లు అధ్యక్ష. రామ్నగర్ 2వ లైన్ లేదంటే మన విన్స్ హాస్పిటల్ వరకు ఈ డ్రైన్ వస్తుంది అధ్యక్ష. ₹1 కోటితో ఇదే కాంట్రాక్టర్ కి ఆల్రెడీ టెండర్లు కూడా అయిపోయింది అధ్యక్ష. గతంలో కూడా ఇదే కాంట్రాక్టర్ గతంలో 2 కోట్లతో టెండర్ పిలిస్తే మరి అప్పుడు కోవిడ్ ఉన్న పరిస్థితుల వల్ల వర్కులన్నీ ఆగిపోయినందువల్ల తర్వాత ఇదే డ్రైన్ వర్క్ అధ్యక్ష. అతను చేయలేనన్నప్పుడు మనం ఇదే కౌన్సిల్ మనం పెట్టి వర్కులన్నీ కూడా క్యాన్సిల్ చేశాం అధ్యక్ష. మరి మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. మీరు కూడా చూశారు. మన కమిషనర్ గారు చిన్నతమ్ములో ఎన్ని 3 నెలలకు ఒకసారి సమావేశం పెట్టుకోవాలనే కాదు, ఎన్ని సమావేశాలైనా సాధారణ సమావేశం పెట్టుకోవచ్చు, ఎన్ని అత్యవసర సమావేశాలు పెట్టుకోవచ్చు. పెట్టుకోకూడదని చట్టంలో ఎక్కడ లేదు.
మన అవసరం కూడా పెట్టుకుంటాం. సబ్జెక్ట్ పెట్టుకుంటాం. ఎన్నిసార్లు నుంచి దాదాపుగా 7 మీటింగ్స్ లో మాట్లాడుతాం కానీ పనవలా. అంటే అక్కడ ఏంటంటే అక్కడ లోపలగా ఉండే వాళ్ళు తీయలేకపోతే దగ్గర అధికారులు ఎక్కడ తీసుకొని బయట మీది చేయించుకోండి. దయచేసి క్షమించాలి. సమస్య గురించి అధికారులు మాట్లాడడానికి సమస్య అంటే కార్పొరేట్ లెక్కలేదండి, మీకు అర్థం కావట్లేదు. ప్రతిసారి అధ్యక్ష కార్పొరేట్ సంవత్సరం పరిశీలించాలంటే డెమాలిషన్ నోటీస్ ఇవ్వాలి. డెమాలిషన్ అనేది కమిషనర్ డిస్ట్రిక్షన్ బోర్డు మీద ఉంటుంది. ఛార్జ్ షీట్ కూడా పెట్టవచ్చు. ఇవన్నీ యాక్ట్ లోనే ఉన్నాయి. మీకు కాబట్టి మరి మీటింగ్ అయితే మీకు తెలియజేస్తాం. నిర్మాణ రోజుల్లో బిల్డింగ్ మొత్తం తర్వాత మీ నోటీస్ అంటే ఏంటి? మన సచివాలయ సిబ్బంది ఉన్నారు. సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇల్లు ఆపాల్సిన కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదా ఎందుకు ఆపట్లేదు? ఆపే భాగంలోనే నోటీస్ ఇచ్చేది నోటీస్ అంటే ఊరికే దానికి వేరే సంతోషపడ వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ టికెట్ తను కోరుతున్నట్లు ప్రముఖ హైకోర్టు న్యాయవాది యాదాల కిషోర్ బాబు తెలిపారు. స్థానిక మౌలి హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మాది ఈ జిల్లానే నాగులుపులపాడు మండలం, ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం మట్టిగుంట గ్రామం. నేను 2009 సంవత్సరంలో ఆ రోజుల్లో మొట్టమొదటిగా ఇక్కడ ఈ సంతనోతులపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ప్రజారాజ్యం పార్టీలో నేను మొదటగా ఇక్కడికి వచ్చాను. ప్రజారాజ్యం పార్టీలో ఆ సమయంలో కొన్ని ఈ క్యాస్ట్ ఈక్వేషన్, సబ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ తోటి నేను చాలా ప్రయత్నం చేసినప్పటికీ ఎంతో వ్యయ ప్రయాసాలకి తర్వాత ఎమ్మెల్యే టికెట్ సంపాదిద్దామనే ఆలోచనతో తిరిగినప్పటికీ ఇక్కడ నాకు అది అవకాశం దొరకలేదు. ఆ అవకాశం దొరకని కారణం చేత ఇంకా ఈ పార్టీలో ఇటువంటి పరిస్థితుల్లో ఉండటం ఎందుకని అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది బలంగా. కాంగ్రెస్ పార్టీలో నేను రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతూ ఉన్నాను. అప్పటి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలవటం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఓదార్పు యాత్ర టైంలో తర్వాత పాదయాత్ర టైంలో నేను వారితో ఉండటం జరిగింది. అండ్ మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ని ఆ కుటుంబాన్ని అభిమానించే వారంగా మాకెంతో అవినాభావ సంబంధం ఇంటర్నల్గా ఉండటం కారణం చేత అలాగూ ఉంటా ఉన్నాను. నేను హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను. దాదాపుగా 33 సంవత్సరాల నుంచి హైకోర్టులో ఉంటూ ఉన్నాను. కాబట్టి పార్టీకి నా వంతు నేను సహకరిస్తూ నా ప్రొఫెషన్ నేను చేసుకుంటూ ఉన్నాను. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి వారి పాలన చూసిన తర్వాత అసలు ఆయన ఏమైతే చెప్పారో అదే చేస్తూ ఉన్నారు.
అటువంటి వారితో నేను కూడా కలిసి గవర్నమెంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఇప్పటికే వారి తరపున మరి ఎన్నో లీగల్గా న్యాయపరంగా నేను ఎన్నో సహాయ సహకారాలు నేను అందిస్తూ ఉన్నాను. ఇంకా ముందు రోజుల్లో మా కాన్స్టిట్యున్సీ నేను షెడ్యూల్డ్ క్యాస్ట్, నాది మాలా సామాజిక వర్గం. ఈ మా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మరి నేను ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడు మరి పెద్దలను కలవటం జరిగింది. ఇక్కడైతే మరి సంతనూజులపాడు లేక ఎర్రగొండపాలెం ఈ 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మాదైతే సంతనూజులపాడు కాన్స్టిట్యున్సీ కాబట్టి అది అయితే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను. అందుకనే ఈరోజు ఈ పత్రికాముఖంగా మరి మీ అందరిని పిలిచి మరి యొక్క మీటింగ్ ఏర్పాటు చేయటం, ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. నేను టికెట్ ఆశిస్తూ ఉన్నానండి. ఏమండి అర్థం ప్రెస్ మీట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సంతనూతలపాడు మంత్రి మీరు నాగార్జున నియమించారు. అవునండి. ఆయనే నాకు టికెట్ కన్ఫర్మ్ అయ్యింది అని మండలాల్లో ప్రచారం చేసుకుంటున్నాడు. అట్లాంటప్పుడు మీకు టికెట్ ఎలా వస్తుందని ఆశిస్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎవరికి టికెట్స్ అయితే ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇది ఓన్లీ ఇన్ఛార్జీలుగా ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జీలుగా ఇచ్చిన వారందరికి కూడా మరి టికెట్ ఇస్తారనేది అదైతే నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఆ సమయంలో ఉన్న ఆ టైంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆయా పరిస్థితులను బట్టి మార్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పైగా నేను నా ఉద్దేశంలో ఏంటంటే నేను ఇక్కడ లోకల్ వ్యక్తిని. ప్రతిసారి సంతనూతలపాడులో ఏం జరుగుతూ ఉంది అంటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయటం అది జరుగుతూ ఉంది. అది పార్టీ నిర్ణయం, దానికి మేము శిరోధారి, మేము దానికి మేము చిత్తశుద్ధితో దాన్ని అంగీకరిస్తాం. కాకపోతే మా ఆశ ఏంటంటే లోకల్గా ఉండే మాకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇన్ఛార్జీలు వేసినప్పటికీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ చేంజ్ అయిపోతే కూడా ఎర్రగొండపాలెం అయితే ఉంది. సో ఎక్కడ ఆయనకు అధిష్టానానికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఇస్తారని నా ఆశ. నేను అట్లా ఆశిస్తూ ఉన్నాను. నాకు పెద్దలతోటి నాకు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వారి కుటుంబాలతో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. పార్టీ పని చేస్తాం. టికెట్ ఇవ్వకపోతే దాంట్లో అసలు సమస్య లేదు. దాంట్లో మేము అంటే నియోజకవర్గంలో అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నియోజకవర్గంలో ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారే ఉన్నారు. కాబట్టి వారు చేస్తూ ఉన్నారు. మేము స్టేట్ లెవెల్లో ఉన్న ఆఫీసులో కానీ లేకపోతే ఆ లీగల్ దానికి సంబంధించి మేము అడ్వైజర్స్గా ఉన్నాము. చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్. సో మేము ఆ పనిలో ఉన్నాం. ఒక వేలో ఎమ్మెల్యేగా వారు చేస్తూ ఉన్నారు. మా దాని ప్రకారం ఏంటంటే మేము లీగల్గా ఉన్నాం కాబట్టి లీగల్ బ్యాటిల్ మీకు తెలుసు, అన్ని లీగల్ ఫైట్సే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము నా అనుభవాన్ని నేను ఆ విధంగా పార్టీకి నేను ఉపయోగిస్తూ ఉన్నాను. సార్ ఒకవేళ మీరు టికెట్ ఆశిస్తున్నారు, టికెట్ వచ్చే అవకాశం ఉండొచ్చు సార్. సార్ 4 మండల నియోజకవర్గ నాయకులతో సంబంధాలు లేకుండా క్షేత్రస్థాయిలో మీరు ఇప్పుడు 4 మండలాలు గురించి నేను చెప్తానండి. నేను చెప్పి అదే మీకు మొదట్లో చెప్పింది ఏంటంటే 2009లో నేనైతే ఉన్న మనిషిని. యాదల కిషోర్ బాబు ఎవరు అనేది చాలామంది తెలుసు. నిన్న కూడా మరి బూచపల్లి వారిని కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో లేరు, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు అందుబాటులో లేరు. నా మండల స్థాయిలో నాయకులకి నేను పరిచయమే. మండల స్థాయి నాయకులు అందరూ ఆశీస్సులు కూడా ఉన్నాయి. వారిని అడిగినప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే ఎవరు తీసుకున్నా కానీ పార్టీకి విధేయులైన కార్యకర్తలుగా మేమందరం పనిచేయడం అనేది మాకు బాధ్యత. అది మీ ప్రయత్నం మీరు చేయండి అని వారు సలహాలు తీసుకున్నా వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా నేను ముందుకు పోవడానికి సిద్ధపడ్డాను. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మావుంటి శ్రీనివాసరెడ్డిపై అసత్యారోపణలు చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, అంతేకాక ఇటువంటి ఆరోపణలు చేసిన అన్నారాంబాబు ఆయన చేసిన అవినీతి పనులు కమిషన్ తీసుకోవడం వల్ల ఆయనకు సీట్ రాలేదని మావంటి అభిమానులు అన్నారు. ఒంగోలులోని ఏ గ్రాండ్ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాగుంటి అభిమానులు తాతా ప్రసాద్, బెల్లం సత్యం, కంచర్ల ప్రసాద్, తాతా బద్రీనాథ్, రంగసాయి,
ఆత్మకూరు బ్రహ్మయ్య, గొర్రపాటి శ్రీను, వాసుదేవరెడ్డి తదితరులు బాగున్నారు. అనాథ వయసు కాకుండా ఆయన ముందుగా తెలుసుకోవాల్సింది. గత ఎలక్షన్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆరోగ్యం బాగాలేక డ్రాప్ అవట్లా, నువ్వు అనారోగ్యంతో లేకపోతే డబ్బులు లేక డ్రాప్ కావట్లా, నీకు టికెట్ లేదని ముందే ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే నీ దగ్గర ఉన్న లోపం ఏంది అది నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని అనవసరంగా మా కుటుంబాన్ని నువ్వు బురద తల్లి నువ్వేదో సంచలనమైన వార్త చేసి స్టేట్లో నాకు అనవసరంగా సీటు బాగాలేదు, ఎవరో నేను వ్యక్తిగతంగా ప్రేరేపించి నా సీటు బాగుంటారు, ఇది కాక మాగుంట కాక ఒంగోలు జిల్లాలో నాయకులని మీరు మళ్ళీ వేరే విధంగా కూడా మళ్ళీ మాట్లాడారు. ఇంకా మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి రాంబాబు గారు, ప్రతి ఒక్కరికి ప్లస్లతో పాటు మైనస్లు కూడా ఉంటాయి. ముందు మీ సంగతి చూసుకోండి. జిల్లాలో మీరు ఆయన మాగుండి ఎక్కడుండో ఓడియటానికంటే మేము ఏమన్నా గాలులు దొడుకున్నాం ఆయన అభిమానులుగా, నువ్వు ఒక్కడేనా ఉంది ఓడియటానికి? నిన్ను ఓడిరా, నువ్వు పెట్టిన క్యాండిడేట్లు ఓడిరా జనం ఏడ అంటే ఓడించుకుంటా పోతే పార్టీ ఏం కావాలి, పార్టీ అధిష్టానం కావాలి అంటే నిన్నదాకా నువ్వు ఎమ్మెల్యేగా ఉంటేనో కరెక్టా, నీకు మటుకు జనం ఓటేయాలా, నువ్వు కరెక్ట్ అని చెప్పి ఇవాళ నీకు ఇష్టం లేకపోతే మాకు ఓడియాలా, ఇది ఎంత మటుకు కరెక్టు? మీరు దయచేసి అర్థం చేసుకోండి రాంబాబు గారు, గౌరవనీయులు, మీకు ఎంతో మంచి పేరు ఉంది, మీకు కూడా ఆ పేరును పోగొట్టుకోకుండా దయచేసి మీ యొక్క మాటలను కూడా ఎన్నిక తీసుకొని క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. కంచెల ప్రసాద్ ఏం చూసి చదివేది కాదు కానీ అంతే. ముందుగా ఈనాటి పత్రికా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మరియు మాగుంట కుటుంబ అభిమానులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు వీరందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ తెలిసిందే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పరచడానికి కారణం వ్యక్తిగత దూషణలో నిన్న సోదర పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అన్నా రాంబాబు గారు ఆయన ఏ విధంగా మాట్లాడింది మీరు అందరూ చూశారు. సౌమ్యుడు, గత 34 సంవత్సరాలుగా ఒంగోలు పార్లమెంట్లో మాగుంట కుటుంబం అనేది ఒక అండగా నిలబడి ఆనాటి కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, ఈరోజు వైసీపీ పార్టీలో కానివ్వండి, మాగుంట కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండి ఆ రోజు 1991 నుంచి కూడా పాత ఒంగోలు నియోజకవర్గం, అదేవిధంగా 2014, 2009లో పశ్చిమ ప్రాంతం కలిసిన తర్వాత పశ్చిమ ప్రాంతంలో ఉండే ఏరియాలో అంటే ఉదయగిరి, కావిలి, అదేవిధంగా కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు, సంతనూతలపాడు ఈ కాన్స్టిట్యూషన్ అన్నింటిలో కూడా సుపరిచితులు, ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో సుపరిచితులైన శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి పెద్దలు, గౌరవనీయులు, గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు నిన్న వ్యక్తిగత దూషణకు ప్రేరేపించినట్లు మాకు అనిపిస్తుంది. ఇది మనందరం ఒక కుటుంబంలో వ్యక్తులం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అన్నా రాంబాబు గారు కానివ్వండి, అందరూ ఒక కుటుంబంలోని వ్యక్తులు. మనకేదన్నా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు మనకు కొంతమంది పెద్దలు ఉంటారు, అధిష్టానం ఉంటాం, అధిష్టానం దగ్గర మన యొక్క సమస్యలను పరిష్కరించుకొని చేసినట్లయితే బాగుండేదని మా యొక్క ఆలోచన. మేమేదో రాంబాబు గారిని విమర్శించాలనో లేకపోతే ఇదే చేయాలనో అని మేమేది ఈ ప్రెస్ మీట్ పత్రికాపరంగా మేము చేయట్లా. కానీ మీ అందరికీ తెలిసిందే మాగుంట కుటుంబం గురించి ఈ జిల్లాలో వారు ఎంత సౌమ్యులు, ఎవరిని కూడా ఎటువంటి ఇంతవరకు 34 ఏళ్ళ చరిత్రలో మాగుంట కుటుంబం ఎవరిని వ్యక్తిగత దూషణకు పాల్పడింది లేదు. అట్లాంటి వ్యక్తి మీద నిన్న సోదరులు, గౌరవనీయులు, పెద్దలు, గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు, నేను మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట కుటుంబం ఎక్కడ నిలబడినా నేను వ్యక్తిగతంగా తీసుకొని వారిని ఓడిస్తాను అనే ఒక మాట అనడం ఇది ఇంటి సమస్య. మన ఇంటి సమస్యని అధిష్టానం దగ్గర మనం క్లియర్ చేసుకోవాలి, కానీ పత్రికాముఖంగా చేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్.
అందరూ వైఎస్ఆర్ కుటుంబంలోని వ్యక్తులం. ఇంకా రెండోది 34 సంవత్సరాలు ఈ జిల్లాలో వచ్చిన తర్వాత మాగుంట కుటుంబం ఏమి చేసింది అనే దానికి 1991లో సుబ్రహ్మణ్య గారు రాగానే ఈ జిల్లాలో ఆయన మొదటగా చూసింది విద్యార్థులు ఎంతోమంది విద్య కోసం ఇబ్బంది పడుతుంటే ఆ రోజున 21 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులోకి తేవడం జరిగింది. అదేవిధంగా కనిగిరి పశ్చిమ ప్రాంతం కనిగిరి ఆ ఏరియాలో ఫ్లోరిన్ ప్రాంతం అయితే అప్పుడు తన సొంత నిధులతోటి ఈ రోజుకి కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతున్నది మనం చూస్తున్నాం. అంతేకాదు రకరకాల డెవలప్మెంట్స్ ఇప్పుడు సహజంగా ఒక అభివృద్ధి అనేది ఎక్కడ వస్తుందండి? ఎమ్మెల్యే, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కలిసి చేస్తేనే ఒక అభివృద్ధిగా మనం ఒక మార్గంలో వెళ్తూ ఉంటాం. 91 నుంచి సుబ్రహ్మణ్య గారు కానివ్వండి, ఆనాడు తర్వాత పార్వతమ్మ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు అందరి ఎమ్మెల్యేలని కలుపుకునే మనస్తత్వం తప్పితే ఎప్పుడు నాకు డివైడ్ అండ్ పాలసీ కానీ అదేవిధంగా వర్గాల్ని చారదీయటం కానీ నచ్చని వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా వర్గాలను చారదీస్తా అంటే ఒప్పుకునే వ్యక్తి కాదు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే, ఎవరైనా తన దగ్గర తిరిగే వాళ్ళ మీద కానీ ఎవరి దగ్గరైనా వచ్చి ఆయనకి సహజంగా పలానా ఇట్లా చేశాడు అన్నా కూడా ఆయన వినే రకం కాదు. మీకేం కావాలి, మీ సమస్య ఏంది అని సానుకూలంగా అయిన దాని తర్వాత దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరించే వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. మీ అందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రంలో శాసనసభ్యులు ఉన్న పవరు అందరికీ. ఎందుకంటే 2004 రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభ్యులకి ఉన్న ప్రాముఖ్యత పార్లమెంట్ సభ్యులకి చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఒక జననాయకుడిగా శాసనసభ్యులనే అందరూ చూస్తుంటారు. ఎక్కడైనా కూడా మన అధికారం ఏదైనా మన గ్రూప్ ఏదైనా చేయాలన్నా కూడా ఏ డెవలప్మెంట్లో కూడా శాసనసభ్యులు ఆ అభివృద్ధి ప్రదాతలు ముందుంటారు. వారికి తోడ్పాటుగా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఒక ప్రోగ్రాం డిజైన్ చేసుకొని దానికి అనుసంధానంగా వెళ్తుంటారు. అంటే అభివృద్ధికి హోంప్రదం చేసే ఏ కాన్స్టిట్యూషన్ అయినా కానీ శాసనసభ్యులు ముందుండి వీరందరికీ ఏ సమస్య ఇది ఉందన్నా ఇది ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడాల్సినవి సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడటం, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో మాట్లాడాల్సినవి స్టేట్ గవర్నమెంట్లో మాట్లాడటం, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ప్రస్తావించడం, తదనుగుణంగా అక్కడి నుంచి మనం ఫండ్స్ తెచ్చుకొని మనం చేసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ గతంలో శ్రీనివాసరెడ్డి గారు మీ అందరికీ ఈ రోజున తూర్పు కమ్మపాలెం సైడు ఫ్లైఓవర్ మీరు అందరూ చూసి ఉంటారు. సుమారు 500 కోట్లతోటి ఆ రోజున బైపాస్ని తేవటంలో నిర్మాణం జరిగింది. కేవలం 2012లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన అందరినీ ఇక్కడి నుంచి వాస్తవానికి దక్షిణాది పక్క మన బైపాస్ రోడ్డు ఇదైతే ఎంతోమంది నివాసాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి దాన్ని తూర్పు పక్కకి తెచ్చి ఆ బైపాస్ని మనకి తేవడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే, తన సొంత నిధులతోటి ఈ రోజున పార్లమెంటు ఏరియాలన్నింటిలో కూడా తన సొంత నిధులతోటి అన్ని రకాలుగా కలెక్టర్ ఆఫీస్లో స్పందన హాల్ చూడండి. ఎందుకంటే పార్లమెంటు సభ్యులకి ఒక లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ పవర్స్లో తనకు చేతనైనంతగా అభివృద్ధి చెందడంలో ప్రతి ఎమ్మెల్యేకి సహకరిస్తూ నేనున్నానంటూ తన ఎంపీ ఫండ్స్ కూడా తన దగ్గరికి వచ్చే కార్యకర్తలకి ఎవరైనా వేయకుండా ఎమ్మెల్యే గారు ఏది చెప్తే ఏ కాన్స్టిట్యూషన్లో ఆ కాన్స్టిట్యూషన్లో వారికి ఆ ఫండ్స్ ఇచ్చి తదనుగుణంగా తన యొక్క తోడ్పాటుని అందించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, స్పందన హాల్ విషయంలో కానివ్వండి, పోలీస్ గెస్ట్ హౌస్, ఎందుకంటే మనం చెప్పుకునేవన్నీ కూడా అన్నీ ముఖ్యమైనవి. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. కలెక్టరేట్ పరంగా ఈ రోజున ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుందంటే ఆ స్పందన హాల్లోనే జరుగుతుంది. అదంతా ఆయనకుండే లిమిటెడ్ పవర్స్ తోటి ఇచ్చేయాల్సి వస్తుంది. పెద్ద ప్రాజెక్టులు అంటారా, అది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో సీఎం గారి ఆధ్వర్యంలో చేయాల్సిందే. ఈయన 2009లో పశ్చిమ ప్రాంతం కలిసిన తర్వాత 2009లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు.
తర్వాత 2014లో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2019లో వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం జరిగింది. అంటే పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం తీసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతంలో ఆయన ఈ 15 ఏళ్లలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉండడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో పశ్చిమ ప్రాంతానికి కానివ్వండి, ఆయనకుండే లిమిట్స్, ఆ నిధులను బట్టి ఆ నిధుల్ని చేయటం, అదే ఎమ్మెల్యేలకు ఇచ్చి సహకరించటం, అదేవిధంగా తన యొక్క ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తన నోటీస్కి వచ్చినవి కూడా పార్లమెంట్లో ప్రస్తావించడం, ఇవన్నీ చేస్తున్న వ్యక్తి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. మీరందరూ చూడండి, ఈ రాష్ట్రంలో అంటే నేను ఎవరిని ఇంకొకళ్ళు అంటలేదు, ఆయనకి ప్రజలంటే అభిమానం. వారానికి ఒకసారి ఏ పార్లమెంటు సభ్యులు తిరగనన్ని రోజులు కూడా ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడే ఉంటూ వచ్చారు. ఏ యొక్క ఎమ్మెల్యే పిలిచినా ఇమీడియట్గా అక్కడ అటెండ్ అవుతాడు, ఏ ప్రోగ్రామ్కైనా. ఎందుకంటే ఎమ్మెల్యే ఏదన్నా మనం నియోజకవర్గానికి పోవాలంటే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఇద్దరు కలిసి వెళ్తే ఒక యూనిటీ, ఒక ఐక్యత ఉంటుందనే ఒక ఉద్దేశంతో సొంతగా ప్రోగ్రాంలు, గవర్నమెంట్ ప్రోగ్రాంలు కూడా శాసనసభ్యులు తెలియపరిచిన తర్వాతే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క డెవలప్మెంట్స్ని జరుపుకోవడం మనందరం చూస్తూనే ఉన్నాం. మీ అందరూ తెలిసింది షాదీఖానా విషయంలో కానివ్వండి, మొన్న మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చిన ఫండ్స్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా కొండేపి రింగ్ రోడ్ తన సొంత నిధులతో ఈ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎన్నో రకాల ఫ్లోరైడ్ బాధితులకు కానివ్వండి, వాటర్ స్కీమ్స్ వీటి విషయంలో కానివ్వండి, టొబాకో రైతులు వారికి ఉన్న సమస్యల్ని ఇప్పుడు పార్లమెంటు సభ్యులు తన యొక్క పరిమితిని తన వ్యక్తిగతంగా మాగుంట ఫ్యామిలీ, ఆనాడు సుబ్రహ్మణ్యుడు గారు కానివ్వండి, పార్వతమ్మ గారు కానివ్వండి, ఇప్పుడున్న శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, మన యువ నాయకులు ఫ్యామిలీ అందరి శాసనసభ్యుల తోడ్పాటుతోటి ఈ జిల్లాలో తనకున్న పరిమితిలో అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. కానీ నిన్న జరిగిన సిచ్యువేషన్లో వ్యక్తిగతంగా మాగుంట కుటుంబాన్ని వారు ఈ విధంగా మాట్లాడటం మా అందరికీ చాలా బాధ కలిగింది. ఆ మాటల్ని మేము తప్పనిసరిగా ఆయన ఆ విధంగా నేను ఎక్కడైనా సరే మాగుంట కుటుంబాన్ని ఎక్కడ నిలబడినా నేను ఓడిస్తాను, తిరిగి ఓడిస్తాను అని చెప్పి అట్లా ఆయన ప్రకటించడం, ఆ మాటల్ని మేము ఖండిస్తున్నాం. ఆయన ఏ వ్యక్తిగత సమస్యలతో, ఎందుకు ఏ స్వలాభంతో, దాని వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు. కానీ మా అందరికీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆ మాట అనేసరికి మాకు చాలా బాధ కలిగింది. వాస్తవానికి మేమేమి అన్నా రాంబాబు గారిని విమర్శించే స్థాయి మాకైతే లేదు. ఆయన పెద్దలు, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, వారు ఆర్యవైశ్యులందరికీ ఎంతో చేదోడు వాదుడుగా ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ విధంగా ఎందుకు అన్నాడా మాకే అర్థం కావట్లేదు. ఈ మధ్యనే రాఘవబాబు ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వచ్చి అన్న ఏం జరిగిందని పలకరించి పోయిన వ్యక్తి. ఈ లోపల ఇప్పుడు ఇది కుటుంబ సమస్య. మనం అధికారంలో ఏదైనా ఈయనేమో సొంతగా గెద్దలూరికి పోయి నేను అది చేస్తాను గ్రూపులు కట్టింది ఏం లేదు. ఆ విషయంలో మీ అందరికీ తెలిసిందే. శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడా గ్రూపులు కట్టరు. మీరు అపోహపడితే మేము చేసేది ఏం లేదు. ఇంకోటి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో శాసనసభ్యుడిగా రాఘవబాబుని ప్రతిపాదించాలి. 100కి 100 పాళ్ళు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మార్కాపురం గెద్దలూరు డివిజన్లో పర్యటించినప్పుడు, ఒక దేవస్థాన ప్రమాణ స్వీకారోత్సవానికి పోయినప్పుడు స్పష్టంగా అందరికీ చెప్పడం జరిగింది, మాగుంట కుటుంబం ఒంగోలు పార్లమెంటుకే పరిమితం అవుతుంది తప్పితే శాసనసభకు ఎట్టి పరిస్థితుల్లో పోదు అని ఆ రోజు ఆ యొక్క మీటింగ్లో మన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ ఆదిమూలం సురేష్ గారు, వీరందరూ, అన్నా రాంబాబు గారు, నాగార్జున రెడ్డి గారు, వీరందరూ ఉన్నారు. ఇక్కడ వ్యక్తిగత దూషణకు వచ్చేసరికి ఇంతమంది ఇక్కడ రావటం అది మాకు చాలా బాధ కలిగించింది. మేము అన్నా రాంబాబు గారిని విమర్శించే అంత అనుభవం మాకు లేదు, అర్హత మాకు లేదు. కానీ ఆయన మాటల్ని దయచేసి మేము ఖండిస్తున్నాం. దయచేసి రాంబాబు గారికి ఈ పత్రిముఖంగా మేము తెలుపుకునేది ఏంటంటే, దయచేసి పెద్దలు గవర్నర్లు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద అన్న మాటల్ని మీరు విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.
ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి మాకు మాగుంట కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. గతంలో 1990 తర్వాత పులింగరెడ్డి ఎంపీ గారు ఉండేవారని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ మాగుంట కుటుంబం ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఎంపీ గారంటే ఈ విధంగా ఉంటారు, జనంలో ఉంటారు అని చెప్పి తెలియజేసిన కుటుంబం మాగుంట కుటుంబం. ఎందుకంటే మన నిదర్శనం ఇక్కడ ఎవరైనా కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆపద ఉందని చెప్పి ఒక ఫోన్ చేస్తే ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తారు. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి, ఆయన నెంబర్ చెబుతాం, ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తి గురించి నా సోదరుడు అన్నారాంబాబు గారు అంటే నాకు మిత్రుడు బాగా. అయినా కానీ నేను ఒకటే చెప్తున్నా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది మేమందరం ఖండిస్తున్నాం. ఎందుకంటే నీకు ఆయన గురించి తెలుసు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంత సౌమ్యుడో, ఎవరికి ఎటువంటి హాని చేసేటటువంటి వ్యక్తి కాదు. ఈ జిల్లా ప్రజలకి ఎటువంటి సేవ చేశాడో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి గురించి మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది సముచితం కాదు. కాబట్టి మేమందరం ఖండిస్తున్నాం. మీరు బేషరతుగా దాని మీద ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద గౌరవ శాసనసభ్యులు గెద్దలూరు శాసనసభ్యులు అన్నారాంబాబు గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి మాకు చాలా బాధ కలిగించింది. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే రాంబాబు ఈ రకంగా మాట్లాడటం చాలా అవివేకం. అది ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే అధిష్టానం తీసుకెళ్ళి మాట్లాడాల్సిందిగా మాట్లాడుకోవచ్చు. కానీ 30 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యులుగా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, పార్వతమ్మ గారు, శ్రీనివాసరెడ్డి గారు ఎంతో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు సముచితంగా అందరికీ స్థానం ఇస్తూ కాంట్రవర్షన్ లేకుండా అందరు శాసనసభ్యులను కలుపుకొని పోయి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. చిన్నవాడిని కూడా పలకరించే వ్యక్తిని ఈరోజు నేను ఓడిస్తాను అని ఆయన మాట్లాడటం చాలా తప్పది. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. అది ఆయన వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి అందరికీ తెలుసు, అందరు శాసనసభ్యులకు తెలుసు, ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. ఆయన ఎవరిని కూడా దూషించే మనిషి కాదు, ఎవరు కూడా అపరి మీద ఉండే వ్యక్తి కాదు. అంత మంచి వ్యక్తిని ఈ రకంగా రాంబాబు గారు మాట్లాడటం ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్న శాసనసభ్యులు పెద్దలు అన్న రాంబాబు గారు గౌరవమైనటువంటి మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని దూషించడం అనేది ఒక పార్టీలో ఉండి దూషించడం ఇది చాలా కరెక్ట్ కాదు. రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నారు, వారు ఎంపీగా గత 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. వారు ఎక్కడా కూడా కాన్ఫరెన్స్కి వచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు. ఎవరైనా సరే లోకల్ ఎమ్మెల్యే లెటర్ లేనిది రోజు ఆయన దగ్గర తిరిగినా కూడా ఎమ్మెల్యే గారు లెటర్ లేనిది కనీసం 1 లక్ష గ్రాంట్ కూడా ఇవ్వడు. అట్లాంటిది ఏదో వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని ఎవరో ప్రేరేపించే విధంగా నిన్న ఆవేశపడి ఎక్కడైనా మాగుంట గారిని ఓడిస్తాను, నేను ప్రచారం చేస్తాను అనేది ఇది దుర్మార్గ చర్య. దీన్ని మీరు ఒక మంచి మనిషిగా అదేవిధంగా మాగుంట గారి మీద అభిమానంతో మీరు చెప్పేది మీరు తీసుకున్నటువంటి మాటలని వెనక్కి తీసుకోవాలని ఎంపీ గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. వార్తలకు సమర్థం. నమస్కారం.